ఒక అడవిలో ఒక సింహం నివసించేది. ముసలితనం వలన సింహంకి ఎలాంటి ఆహారం దొరికేది కాదు. వేట కోసం వెళ్తే అన్ని జంతువులు వేగంగా పరిగెత్తేవి. చాలా రోజుల్నుండి ఆహారం లేక సింహం చాలా సన్నగా నీరసంగా అయింది. ఒకరోజు అడవి దారిలో నడుస్తూ వెళ్తుంటే దానికి ఒక గుహ కనిపించింది. ఈ గుహలో ఏదో జంతువు ఉంది, కాని అది ఇప్పుడు బయటకు వెళ్ళింది అని సింహం తెలుసుకుంది. దానికి ఒక ఆలోచన వచ్చి వెళ్ళి గుహలోపల దాక్కుంది. అలా అక్కడికి ఒక నక్క వచ్చింది. అది చాలా తెలివైనది. నక్క మనసులో అనుకుంది, ఆరే, ఇక్కడేవో కాలి గుర్తులు కనిపిస్తున్నాయి. జంతువు లోపలికి వెళ్ళి బయటకి రాలేదు. గుహ లోపల ఎవరో ఉన్నారు, ఎలా తెలుసుకుందాం? మిత్రమా, ఈరోజు విషయాలు చెప్పు. నువ్వేం చేశావ్? బాగా నిద్రపోయావా? సింహంకి ఏమర్థం కాలేదు. నక్క ఎవరితో మాట్లాడుతుందో దానికి తెలియలేదు. సరే, ఎలా అయినా తనకి ఈరోజు ఆహారం ఉంటుంది, లోపలి హ్యాపీగా ఉంది. నక్క బాగా ఆలోచించి లోపలికి వెళ్లకుండా అక్కడే ఉంది. నీకేమైంది? మనం రోజూ మాట్లాడుకుంటాం కదా, నువ్వు మౌనంగా ఉన్నావు. నామీద కోపంగా ఉన్నావా? నువ్వు నాతో మాట్లాడకపోతే నేను వెళ్ళిపోతాను. ఈ గుహ, నక్క ప్రతిరోజూ మాట్లాడుతూ ఉంటాయి. నేను ఇక్కడ ఉన్నందుకు గుహ భయపడి మాట్లాడలేదు. ఒకవేళ గుహ మాట్లాడకపోతే నక్క వెళ్ళిపోతుందేమో. నక్క లోపలికి రావాలి, అందుకే నేనే గుహలాగా మాట్లాడతా అనుకొని గట్టిగా అరిచింది. ఆ శబ్దం అడవి మొత్తం గట్టిగా వినిపించింది. నక్కకి లోపల ఉంది సింహం అని అర్థమయింది. ఈ అడవిలో మాట్లాడే గుహను చూడనేలేదు. నాకీ గుహ అవసరం లేదు. వేరే గుహ చూసుకుంటాను. తిరిగి చూడకుండా అక్కడ్నుండి పారిపోయింది. సింహంకి చేసిన తప్పు తెలిసి సిగ్గుపడింది. తెలివి ఉన్నవాడు ప్రమాదం వచ్చినప్పుడు సరిగా ఆలోచించి పనిచేస్తాడు. మీరు కూడా ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి.